నమస్కారం ప్రియమైన మిత్రులారా, నా ఛానల్కు స్వాగతం. ఈ రోజు నుంచి మనం మన హిందూ సాంప్రదాయ సంస్కృతి విలువల గురించి సులభంగా స్నేహపూర్వకంగా తెలుసుకోబోతున్నాం. హిందూ సాంప్రదాయం అంటే ఏమిటి? హిందూ సాంప్రదాయం అనేది కేవలం పూజలు, దేవాలయాలు మాత్రమే కాదు. ఇది ఒక జీవన విధానం. మనం రోజువారీ జీవితంలో మనం చేసే ప్రతి చిన్న పని వెనుక ఒక మంచి భావన ఉంటుంది. ఉదాహరణకి పెద్దలకు నమస్కారం చేయడం, ఉదయం లేవగానే సూర్యుడిని చూడడం, తల్లిదండ్రులను గౌరవించడం, ఇవన్నీ మన సాంప్రదాయం నేర్పిన మంచి అలవాట్లు. ఇందుకు పెద్దలకు నమస్కారం చేస్తాం. పెద్దలకు నమస్కారం చేయడం అంటే భయంతో కాదు, వాళ్ళ అనుభవాన్ని, ఆశీర్వాదాన్ని గౌరవించడం. మనం శరీరాన్ని వంచడం ద్వారా మన అహంకారాన్ని తగ్గించుకుంటాం. ఇది మనసుకు కూడా శాంతిని ఇస్తుంది. పూజలు ఎందుకు చేస్తాం? పూజలు అంటే దేవుణ్ణి భయపడడం కాదు, మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం, మంచి ఆలోచనలు రావడం, నెగిటివ్ భావాలను పోవడం. దీపం వెలిగిస్తే మన ఇంట్లోనే కాదు, మన మనస్సులో కూడా వెలుగు వస్తుంది. ప్రకృతిని ఎందుకు పూజిస్తాం? మన హిందూ సాంప్రదాయంలో చెట్లు, నదులు, జంతువులు అన్నిటినీ గౌరవిస్తాం. తులసి చెట్టు, గంగా నది, ఆవు, ఇవి అన్నీ మనకు జీవనం ఇచ్చేవి. అందుకే మన పూర్వీకులు ప్రకృతిని దేవునిగా చూశారు. పండుగల ఉద్దేశం ఏమిటి? పండుగలు అంటే కేవలం సెలవులు కాదు, కుటుంబం కలవడం, ఆనందం పంచుకోవడం, మంచి విలువలు గుర్తు చేసుకోవడం. దీపావళి వెలుగు, సంక్రాంతి ప్రకృతి, ఉగాది కొత్త ప్రారంభం. ప్రతి పండుగ వెనుక ఒక మంచి ఉద్దేశం ఉంది. హిందూ సాంప్రదాయం మనకి ఏం నేర్పిస్తుంది? మన సాంప్రదాయం మనకు నేర్పేది సత్యం, ధర్మం, అహింస, సహనం, గౌరవం. ఇవి ఏ కాలంలోనైనా ఎప్పుడూ ఉపయోగపడే విలువలు. హిందూ సాంప్రదాయం అంటే గతం కాదు, ఇది ఈ రోజుకి రేపటికి ఉపయోగపడే జీవన మార్గం. మన సాంప్రదాయాన్ని తెలుసుకుందాం, అర్థం చేసుకుందాం, తర్వాతి తరాలకు అందిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.